హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదిరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేసేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 80. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. అంజలి, వాట్ హ్యాపెండ్? వచ్చినప్పటి నుంచి నువ్వు ఇలా ఉన్నావు, ఆర్మన్ అలా ఉన్నాడు. అసలేం జరిగింది? ఎవరు చెప్పరేంటి? భూమి కోసం వెళ్ళారు కదా, ఏమైంది? అల్లుడు, అసలు జరిగింది నేను చెప్తాను. అల్లుడు, నా మనవడికి అన్యాయం జరిగింది. ఆ భూమి, విల్ యూ ప్లీజ్ షట్ అప్ ఆల్ దీస్ నాన్సెన్స్ అంటూ ఆర్మన్ అనే మాటకి హైటెక్ బామ్మ సైలెంట్ అయింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు నా లైఫ్లో ఇంటర్ఫెన్స్ అవుతున్నారు? ఎవరి లిమిట్స్ వాళ్ళు ఉంటే అందరికీ మంచిది. ఇది నాకు నా వైఫ్కి మధ్య ఇష్యూ. బెటర్ టు స్టే అవే ఫ్రమ్ అస్. చిన్న, నువ్వేమంటున్నావు అర్థమవుతుందా? తను నీ భార్య అయితే నేను నీ తల్లిని. నాన్న, నీ మీద నాకు హక్కు లేదా? నీకు కష్టం వస్తే నువ్వే కాదు, నేను బాధపడతాను. ఎందుకంటే నేను నీ కన్న తల్లిని. కానీ నువ్వు నన్ను ఎవరో పరాయిదాన్లా పక్కనుండమంటున్నావా? హా, ఇన్నేళ్ళు అలానే ఉన్నారు కదా, మరిప్పుడు ఎందుకు తల్లి కొడుకు బంధాన్ని గుర్తు చేస్తున్నారు? తల్లిగా ఓ కొడుక్కి మీ అవసరం ఉన్నప్పుడు మీరెప్పుడూ నా పక్కన లేరు. ఇప్పుడు అమ్మ అంటే సరిపోదు కదా? ఇదే మాట అక్కడే చెప్పచ్చు, కానీ థర్డ్ పర్సన్ ముందు మిమ్మల్ని తక్కువ చేయలేక నేనేం అనలేదంటే అర్థం నా లైఫ్ డిసిషన్స్ మీరు తీసుకునే ఛాన్స్ ఇచ్చానని కాదు. కాబట్టి తల్లి కాబట్టి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ కాదు. బికాస్ దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ మై రూల్ అంటూ ఆర్మన్ కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. చిన్న అంటూ ఏడుస్తూ ఆర్మన్ వెళ్తున్న వైపే చూస్తుంది అంజలి. అంజలి, ఇప్పుడైనా చెప్తావా అసలేం జరిగింది? అల్లుడు, నేనున్నాను కదా, నీకు నేను చెప్తాను బాబు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మా ఫ్యామిలీ విషయం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకుంటేనే నీకే మంచిది. అంజలి, నువ్వు చెప్పవు, వాడు చెప్పడు. చెప్పేవాళ్ళని వద్దంటున్నాం. అసలు ఏం జరిగింది? అర్జున్ ఏదైనా కూడా మనకి మార్చే అవకాశం లేదు. ఏమైనా కూడా ఇలా చూస్తూ ఏడవడమే చేయగలం, అంతకంటే ఇంకేం చేయలేం అంటూ అంజలి ఏడుస్తూ వెళ్తుంటే వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు. ఆహా, ఈరోజు నా ప్రమేయం లేకుండానే మంచి రసవత్తరమైన కథ నడిచింది. దీన్నే అంటారు చిలికి చిలికి గాలివాన అవటం. ఏదైతేనేం అత్తాకోడల మధ్యలో చిచ్చు రగిలింది, ఇంకా బూడిద కావడమే మిగిలింది అంటూ నవ్వుతుంది హైటెక్ బామ్మ. వీవర్, మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా? నిన్నే అడిగేది. మీ అన్నయ్య ఉన్నాడా అంటూ లోపలికి వస్తూనే విశ్లేషణని అడుగుతుంది భూమి. విశ్లేషణ ఏం అర్థం కాక పైకి చేయికి చూపిస్తుంటే భూమి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళింది. బేబీ, వాట్ హ్యాపెండ్? ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. డాడ్, ఆ భూమి, అదే ఆర్మన్ వైఫ్, వీవర్ కోసం వచ్చింది. తన కోసం రూమ్లోకి వెళ్ళింది. అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, వీవర్కి భూమికి మధ్య రిలేషన్ ఏంటి? చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో పెద్ద కథే ఉంది. బేబీ, ఇది తర్వాత. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజం నెమ్మదిగా తెలుస్తుంది కదా. వీవర్, అసలు నువ్వేం చేసావు? ఎందుకు ఆర్మన్తో అలా బిహేవ్ చేసావు? హా, ఇంకేం చేయను. యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అంటూ సన్మానం చేయమంటావా? అయినా ఎందుకు వచ్చావు? నువ్వు వస్తావని తెలుసు, కానీ ఇంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ 2 పీకడానికి వచ్చావా? అందుకే వచ్చాను. అసలు నీకెందుకంత ఆవేశం? అందుకే ఇన్నేళ్ళు ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. భూమి, నువ్వు అలా చేసావు కాబట్టి వాడికి అంత పొగరు. వీవర్, మైండ్ యువర్ టంగ్. వాడు వీడు కాదు, ఆర్మన్ నా హస్బెండ్. తనను నా ముందే తిడతావా? తిడతాను. అయితే మళ్ళీ కొడతావా? అసలు వాడినేం చేసినా తప్పు లేదు. అయినా సడన్గా భర్త ఏంటి? మొన్నటి వరకు కూడా తనకి నీకు ఎలాంటి సంబంధం లేదన్నావు కదా. ఇప్పుడు అంటున్నాను, మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ తను నా భర్త. నా మెడలో 3 ముళ్ళు వేశాడు. మరి భర్తే కదా. తన మీద నాకు కోపం ద్వేషం ఉన్నప్పుడు కూడా తను నాకు వద్దు అన్నాను. తనకి దూరంగా ఉన్నానే కానీ ఎప్పుడూ తన మీద ఆ కోపాన్ని చూపించలేదు. భూమి, సడన్గా ఏమైంది? మొన్నటి వరకు తన వల్లే రాధమ్మ ఆంటీ చనిపోయింది అన్నావు కదా.
ఇప్పుడు తన సైడ్ తీసుకుంటున్నావు? అంటే ఇప్పుడు రాధమ్మ ఆంటీ చావుకి ఆర్మన్‌కి ఏం సంబంధం లేదు కాబట్టి తీసుకుంటున్నావా? వీవర్ ఇప్పటికీ చెప్తున్నాను. తన వల్లే మా అమ్మ చనిపోయింది. కానీ మా అమ్మ చావుకి తను కారణం కాదు కదా! తన ఆవేశం వల్లే అదంతా జరిగింది. అందుకే మా అమ్మ చనిపోయింది. కానీ తన ఆవేశంలో అర్థం ఉంది కదా! తను చూసిందే నిజమనే అపోహలో నన్ను అపార్థం చేసుకున్నాడు. ఆ ఆవేశంలోనే అదంతా చేశాడు. నిజమే, తన ఆవేశం తప్పే. కానీ న్యాయం ఉంది కదా! ఆర్మన్ పెళ్లిలో నా దగ్గరకొచ్చినప్పుడే నాకేం తెలీదు. ఎందుకు తను అలా చేస్తున్నాడో తెలీదు. తన వల్ల తన వల్ల ఒక్క రోజులో నా జీవితం తలకిందులైంది. తను కనిపిస్తే తనని అడగాలనుకున్నాను. ఎందుకిలా చేశావని నిలదీయాలనిపించింది. 4 ఏళ్ళు అదే బాధ ఫేస్ చేశాను. కానీ ఓ రోజు ఆర్మన్ని కలిశాను. అప్పటికి తనెవరో ఏంటో కూడా తెలీదు. ఆ క్షణం, అప్పటి వరకు తనని అడగాలనుకున్న మాటలు నా పెదవి దాటలేదు. తన మీద కోపం ఉండేది. కానీ ఆ కోపాన్ని చూపించలేని నిస్సహాయిత. తన వల్లే మా అమ్మ చనిపోయిందనే బాధ. మన బాధ మనసుకి దగ్గరైన వాళ్ళతోనే షేర్ చేసుకోగలం. కానీ తన వల్ల కలిగిన ఆ బాధ ఈ రోజుకి తనతో చెప్పుకోలేదు. ఆర్మన్ మీద నా ప్రేమ చచ్చిపోయింది. తన మీద నాకు కోపం, ద్వేషం, అసహ్యం మాత్రమే ఉందనుకున్నాను. కానీ ఆ రోజు ఊటీలో తనను అలా బ్లడ్‌తో చూసినప్పుడు క్షణం కూడా ఉండలేకపోయాను. అప్పుడే అర్థమైంది తన మీద కోపాన్ని కూడా మరిచేంత ప్రేమ పెంచుకున్నానని. బట్ ఒకే ఒక్క కారణం నన్ను తనకి దగ్గర కాకుండా ఆపింది. భూమి ఇదేం వద్దు అంటే ఇప్పుడు మళ్ళీ నిజం తెలిసింది కాబట్టి, రాధమ్మ ఆంటీ చావుకి ఆర్మన్‌కి సంబంధం లేదు కాబట్టి మళ్ళీ ఆర్మన్‌ని ప్రేమిస్తున్నావా? వీవర్ అసలు తనని ప్రేమించకపోతే కదా మళ్ళీ ప్రేమించడానికి. ప్రేమను అందరూ ఒక్కోలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఆర్మన్ మీద నా ప్రేమను కోపంలోనే ఎక్స్‌ప్రెస్ చేశాను. అసలు పెళ్ళే వద్దు అనుకున్నాను. కానీ తన్ను కోసం ఆర్మన్‌తో పెళ్లికి ఒప్పుకున్నానంటే కేవలం తన్ను కోసమే కాదు, నీకోసం కూడా అంటావు అంతేనా? భూమి, నువ్వింత పిచ్చిదానివి కాబట్టే నీ లైఫ్ ఇలా అయ్యింది. సరే ఒప్పుకుంటాను. ఆంటీ చావుకి ఆర్మన్‌కి సంబంధం లేదు కాబట్టి ఆర్మన్‌ని క్షమించి తనను నీ భర్త అంటున్నావు. మరి నీ సంగతేంటి భూమి? తన వల్లే కదా నీ లైఫ్ నాశనమైంది. మరి దాన్ని కూడా సమర్థిస్తావా? ఓ ఆడపిల్ల ఇష్టం లేకుండా తనని తాకడమే తప్పు. అలాంటిది నీతో అలా చేయడం కూడా రైట్ అంటావా భూమి? ఇది ఓ ఆడపిల్ల రెస్పెక్ట్‌కి సంబంధించిన విషయం భూమి. అంత తేలిగ్గా దీన్ని సమర్థించలేవు కదా! వీవర్ అడిగిన దానికి భూమి సమాధానం చెప్పలేక మౌనంగా ఉంది. భూమి, సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నామంటేనే అర్థమవుతుంది. వీవర్, ప్రతిసారి మౌనంగా ఉన్నామంటే అర్థం ఒప్పుకున్నామని కాదు. వ్యక్తపరచలేక నీకు సమాధానమే కదా కావాలి. ఆర్మన్ చేసింది తప్పే. ఏ ఆడపిల్ల కూడా దీన్ని సమర్థించదు. తన ఇష్టం లేకుండా తనని తాకితే చచ్చిపోవాలనుకుంటుంది. ఆర్మన్ నన్ను తన సొంతం చేసుకుని నీ పెళ్లికి నా గిఫ్ట్ అంటూ ఇదే తాళి నా మొహం మీద విసిరేసి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నేను పడిన బాధ నాకే తెలుసు. నేను ప్రేమించిన వాడు ప్రేమతో తనకి నేను దగ్గరవ్వాలనుకున్నాను. కానీ పగతో నన్ను తన సొంతం చేసుకున్నాడు. మా మధ్య జరిగింది తప్పే అంటూ బుద్ధి చెప్తున్నా కాదంటూ నా మనసు చెప్పేది. అలానే తన్ను నా కడుపులో ప్రాణం పోసుకున్నాడు. ఆ క్షణం అది ఏమైనా కావచ్చు. కానీ నా కడుపులో పెరిగే ప్రాణం నా ప్రేమకి రూపం అనుకున్నాను. నా ప్రేమ నాకు దూరం అవుతుందనే ఆ జ్ఞాపకం ఇలా దగ్గరైంది అనుకున్నాను. ఆర్మన్ నా మెడలో తాళి కట్టేటప్పుడే అది బంధమైంది. భార్య అంటే భర్తకి మరో అమ్మ అంటారు కదా! మరి నా బిడ్డే తప్పు చేసి ఆ తప్పు సరిదిద్దుకుంటే తనని క్షమించలేనా? ఒకరి మీద మన ప్రేమ నిజమైతే అది ఎలాగైనా మనల్నే చేరుతుందంటారు. అందుకనేమో ఆర్మన్ నాకు దగ్గరవ్వడానికి ఇదంతా జరిగిందేమో. అమ్మ కోరిక కూడా ఇదే కదా! నేను నా భర్త, పిల్లలతో కలిసుండాలనే కదా కోరుకుంది. భూమి, ఇన్ని రోజులు నువ్వు చాలా ధైర్యవంతురాలివి, తెలివైన దానివి, డిసిషన్ మేకింగ్లో స్ట్రాంగ్గా ఉంటావనుకున్నాను. బట్ యూ ప్రూవ్ మీ రాంగ్. నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. బట్ నాకు నచ్చింది చేస్తున్నాను. ఇన్ని రోజులు ఆర్మన్కి దూరంగా ఉన్న రీజన్ వేరు.
ఒకరిని ప్రేమించటం అంటే అర్థం తనను తనలో చెడుని కూడా క్షమించాలి. ఆర్మన్ స్వతహాగా చెడ్డవాడు కాదు. ఆ రోజు తను చేసిందేమైనా కూడా అదంతా ఆవేశంలో మాత్రమే కదా. తను ప్రేమతో నాకు దగ్గరవుతుంటే ప్రేమించిన వాడి ప్రేమను చూస్తూ దూరంగా ఉండడం నా వల్ల కాదు వివర్. హా, వెల్ అండ్ గుడ్. మరి నీ భర్త దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను వెళ్ళిపోమన్నావు కదా. షూ, ఇదే ఆవేశాన్ని ఇదే ఆవేశమే మళ్ళీ ఏం చేస్తావు అని వచ్చాను. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. అది నేనే సాల్వ్ చేసుకుంటాను. భూమి, నీకు అంత ఇష్టమైతే నేనెవరిని కాదు అనడానికి? ప్రెజెంట్ నేను నీకు థర్డ్ పర్సన్ కదా. షూ, నువ్వెప్పటికీ నా ఫ్రెండ్ మాత్రమే. ఇలా చిన్నపిల్లాళ్ళ బాగానే అలుగుతావు, కానీ ఈ నిజం బయట పెడితే మధుకర్, భూలక్ష్మి వల్ల తన్నుకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ నిజం బయట పెట్టే సాహసం చేయకు వివర్. నేను వస్తాను, లేట్ అవుతుంది. భూమి, వెయిట్, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను పదా అంటూ వీవర్ అనేసరికి భూమి కూడా వెనకే బయటకు వచ్చింది. భూమి, నీ మీటింగ్ కంప్లీట్ అయిందా? నువ్వెందుకు మా ఇంటికి వచ్చి వీవర్ని కలుసుకున్నావు అని నేను అడగను. నీకు వాడికి రిలేషన్ ఏంటి కూడా తెలుసుకోవాలనుకోవట్లేదు. బట్ వన్ థింగ్, ఇద్దరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, మీ మోటివ్ ఏంటి మాత్రం తెలుసుకోవచ్చా? విశ్లేషణ, ఇట్స్ నన్ ఆఫ్ యువర్స్. భూమి కమ్ అంటూ వీవర్ భూమిని తీసుకెళ్ళిపోయాడు. బ్రో, నేను నిజాన్ని తెలుసుకోకుండా నన్నెవరు ఆపలేరు. అగ్నిహోత్రం మంచిల ముందు వీవర్ కారు ఆగేసరికి భూమి కారు దిగుతూ, వీవర్, నువ్వు కూడా లోపలికి రావచ్చు కదా. అత్తయ్యకి ఆఫీస్లో జరిగిన దానికి సారీ చెప్పొచ్చు కదా. భూమి, నాకు అవసరం లేదు. అసలు మళ్ళీ మీ ఇంటికి వచ్చి వాళ్ళని కలిసి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆర్మన్ని చూస్తే మళ్ళీ నేను ఫ్రస్ట్రేట్ అవుతాను. అది నీకే మంచిది కాదు. బాయ్ అంటూ వీవర్ వెళ్ళగానే భూమి లోపలికి వచ్చేసరికి ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది. భూమి లోపలికి వస్తూనే అంజలి కోసం ఇల్లు మొత్తం చూస్తుంది. మామ్ అంటూ తన్ను భూమి కళ్ళను చుట్టేశాడు. మమ్మీ, నువ్వెక్కడికి వెళ్ళావు? తన్ను అంత సైలెంట్గా ఉంది. ఎవరు ఇంట్లో లేరా? మామ్, చీత బయటికి వెళ్ళారు. నాని రూమ్లోనే ఉంది. నీకు తెలుసా, నాని నాతో ఏం మాట్లాడలేదు. నేనేం అడుగుతున్నా ఆన్సర్ చేయలేదు. నాతో గేమ్స్ కూడా ఆడుకోలేదు. తను నాని టైర్డ్ అయి ఉంటారు. తర్వాత రేపు నీతో బాగా ఆడుకుంటారు. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేయి నాన్న అంటూ భూమి తన్నుని పంపించి అంజలి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ప్లీజ్ మీరు బాధపడకండి. ఒక్కసారి నేను చెప్పేది వినడానికి ట్రై చేయండి. భూమి, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం వినాలనుకోవట్లేదు. ఇన్ని రోజులు నువ్వు చెప్పే ప్రతి మాట వింటూనే ఉన్నాను. నిన్ను నమ్మాను, కానీ నా నమ్మకం నువ్వు పాడు చేశావు. నీ వల్ల ఆర్మన్ మారతాడు, నాకు దగ్గర అవుతాడు అనుకున్నాను, కానీ నువ్వు నా కొడుకును భర్తలా మాత్రమే కాదు, కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. అత్తయ్య, భూమి, నన్ను అత్తయ్య అని పిలవమని నేను నీకు చెప్పాను, కానీ నన్ను ఎప్పటికీ నువ్వు అత్తయ్య అని పిలవకు. నువ్వు నా కొడుక్కి భార్యగానే ఉండాలనుకోవట్లేదు. ఇంకా నాకేం కోడలవుతావు? ఫస్ట్ నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో భూమి. అత్తయ్య, ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. భూమి, నువ్వే వెళ్తావా లేదంటే నన్నే వెళ్ళిపోమంటావా అంటూ అంజలి అనే మాటకి అత్తయ్యకి ఇప్పుడు ఏం చెప్పినా వినే స్టేజ్లో లేదు. ఫస్ట్ ఆర్మన్తో మాట్లాడితే బెటర్ అనుకుంటూ ఆర్మన్ కోసం వెయిట్ చేస్తుంది. నాని, నువ్వేంటి వీల్చైర్లో వచ్చావు? నువ్వు భూమి అంత చూస్తానని వెళ్ళావు కదా. చూస్తుంటే నువ్వే భూమి దగ్గర ఓడిపోయావా? నేను జైల్లో, నువ్వు బయట ఉన్నా ఏం యూజ్ లేనట్టేనా? విము పాప, ఈ నాగపడకల భూలక్ష్మి దేవిని తక్కువ అంచనా వేస్తున్నావు. నీకు గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చాను. భూమికి అంజలికి మధ్యలో చిచ్చు పెట్టేశాను. భూమిని ఇన్ని రోజులు అంజలి కూతురుగా ట్రీట్ చేసింది, ఇకపై శత్రువులా చూడబోతుంది. నువ్వు బయటకు వచ్చేలోపు భూమిని ఆ ఇంట్లోనే కాదు, ఆర్మన్ లైఫ్లోనే లేకుండా చేస్తాను. లైట్ ఇయ్యమ్మా. నాని, నువ్వు చెప్పేది నిజమా? భూమి ఆర్మన్ని వదిలేస్తుందా? బావ నావాడవుతాడా? అంటే బావ నాకే సొంతమా? బావ నాకే మొగుడునా? నా బావ నాకే సొంతం. నా బావకి మధ్యలో ఎవరొచ్చినా మధ్యలోనే వెళ్ళిపోతారు కదా. విము పాప, ఈ హ్యాపీనెస్ని ఇలాగే మెయింటైన్ చేయి. యాజ్ ఎ సూన్ నిన్ను రిలీజ్ చేయించి ఆర్మన్తో మళ్ళీ పెళ్లి చేస్తాను.
తర్వాత గోవా బీచ్లో ఎంజాయ్ చేద్దాం. టైం అవుతుంది. ఇంట్లో తెలియకుండా వచ్చాను, వెళ్తాను అంటూ హైటెక్ బామ్ వచ్చేసింది. ఆర్మన్ ఈ టైం అయినా ఇంకా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? జరిగిన దానికి ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తున్నాడు? ఫస్ట్ ఆర్మన్కి అన్ని ఇష్యూస్ క్లియర్ చేయాలి. నేను చెప్పేదానికి ఆర్మన్ హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. ఇకపై మన లైఫ్లో జరిగింది మొత్తం మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఆర్మన్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అనేసి భూమి ఆర్మన్ కోసం వెయిట్ చేస్తుంది. మామ్ అంటూ వస్తూనే భూమి కళ్ళను చుట్టేశాడు తన్ను. చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా నవ్వుతున్న తన్నుని చూడగానే తన మనసులో బాధ దూదిపింజలా ఎగిరిపోతుంటే, తన్ను ఏమైంది, నువ్వు ఇంకా పడుకోలేదా అంటూ తన్నుని పక్కన కూర్చోపెట్టుకుంటూ అడుగుతుంది. మామ్, ఐ కాంట్ స్లీపీ. రోజు నాతో టైం స్పెండ్ చేసేవాడు. బట్ ఈరోజు డాడ్ రాలేదు కదా. డాడీ ఎప్పుడొస్తాడు? డాడీకి ఆఫీస్ వర్క్ ఉంది కదా, కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తాడు. నువ్వు మార్నింగ్ డాడీని చూడొచ్చు నాన్న. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి పడుకో, లేట్ అయింది కదా. మమ్మీ, డాడీ చాలా మంచోడు కదా. డాడీ మాత్రమే కాదు, చీత, నాని కూడా చాలా మంచివాళ్ళు కదా. నాతో భలే ఉంటారు. నాకు అందరూ చాలా ఇష్టం మమ్మీ. మనం డాడీ దగ్గరే ఉంటాం కదా. డాడీ దగ్గరే ఉంటాం తన్ను. నీకు డాడీ అంటే ఇష్టం కదా. అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పేస్తూ, డాడీ అంటే నాకు చాలా ఇష్టం అంటూ చేతులు చాపుతూ అంటాడు. మమ్మీ, కానీ నా ఫ్రెండ్స్ అందరూ డాడీ మీ ఓన్ డాడీ కాదు, ఈ ఓన్ డాడీ మీ మమ్మీని వదిలేశాడు, మీ డాడీ కూడా మీ మమ్మీని వదిలేస్తాడు అంటున్నారు. తను నీ ఫ్రెండ్స్ అంతా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళకేం తెలీదు. నువ్వు, నేను, మీ డాడీ ఎప్పుడూ కలిసే ఉంటాం, సరేనా. ఐ జస్ట్ హేట్ హిమ్. నేను ఎప్పుడు అతని ఫేస్ కూడా చూడను. నాకు డాడీ అంటే ఆర్మన్ డాడీ ఒక్కడే. ఐ లవ్స్ హిమ్ ఏ లాట్. తన్ను పసిమనికి నిజం చెప్పి అర్థం చేసుకునే వయసు కాదు. తన తండ్రి మీద ద్వేషం పెంచుకుంటూ ఆర్మన్ మీద ప్రేమను పెంచుకుంటున్నాడు. ఇది ఎలాంటి సిచ్యువేషన్కి దారి తీస్తుందో. తన్ను లేట్ అయింది, మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి పదా అంటూ తన్నుని తన రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. భూమి తన్నుని రూమ్లో పడుకోబెట్టి రూమ్లోకి వచ్చేసరికి రూమ్లో ఉన్న ఆర్మన్ని చూడగానే ఆర్మన్ అంటూ తన దగ్గరికి వెళ్ళింది. ఆర్మన్ నీతో మాట్లాడాలి అంటూ తనని చూసింది. బాల్కనీలో రైలింగ్ని పట్టుకొని బయటికి చూస్తూ అక్కడే నిలబడ్డాడు. ఆర్మన్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ తన ముందుకు వెళ్ళేసరికి ఆర్మన్ చేతిలో డ్రింక్ బాటిల్ అండ్ తనని చూడగానే అర్థమైంది ఆర్మన్ ఫుల్గా డ్రింక్ చేశాడని. ఆర్మన్ ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. ఇప్పుడు తనతో ఏం మాట్లాడినా తను అర్థం చేసుకోడు. మార్నింగ్ మాట్లాడడం బెటర్ అనుకుంటూ భూమి పక్కకు వెళ్ళిపోతుంటే భూమి హ్యాండ్ పట్టుకుంటూ తన ముందుకు లాక్కున్నాడు. భూమి హ్యాండ్ ఆర్మన్ గట్టిగా పట్టుకునేసరికి భూమికి పెయిన్గా ఉంది. ఆర్మన్, ఏం చేస్తున్నావు? ఇట్స్ హర్టింగ్. నా చెయ్యి వదులు. నాకు హర్టింగ్గానే ఉంది. నీ బాధ కనిపిస్తుంది కానీ నా బాధ ఇక్కడ అంటూ భూమి గుండెలపై ఫింగర్తో ట్యాప్ చేస్తూ, ఇక్కడ పెయిన్గా ఉంది, నువ్వే చెప్పావు, గుర్తుందా భూమి? శరీరానికి తగిలిన గాయం మానుతుంది కానీ మనసుకి తగిలిన గాయం కాదు అన్నా. నా వల్ల నీ మనసుకి గాయమైంది, ఒప్పుకుంటాను. నీకోసం నీకు నచ్చినట్టు ఉండడానికి ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు నన్ను జన్మలో క్షమించమని అర్థమైంది భూమి. అందుకే నీ మీద ప్రేమను బాధ్యతగా మార్చుకున్నాను. నా వల్ల మిస్టేక్ జరిగింది భూమి, నేనేం చేయను. ఆ క్షణం నేను చూసిందే నిజమని నమ్మి ఆ ఆవేశంలో తప్పే చేశాను. కానీ ఆ తప్పును సరిచేసుకోవాలనే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. కానీ ప్రతి క్షణం అది ముళ్ళులా నా మనసుని గుచ్చుతూనే ఉంది. నా ప్రేమ నీ మనసుని కూడా మారుస్తుంది అనుకున్నాను కానీ అది జరగదని అర్థమైంది. నువ్వు నేను కనీసం తన్ను కోసమైనా కలిసి ఉండాలనుకున్నాను. అసలు నేను చేసిన తప్పేంటి? నిజమే, ఒప్పుకుంటాను. నీ విషయంలో తప్పే చేశాను. కానీ అందులో నా మిస్టేక్ ఉందా? వీవర్ వచ్చి నా కాలర్ పట్టుకున్నప్పుడు అప్పుడే వాడికి సమాధానం చెప్పేవాణ్ణి. కానీ నన్నంతలో ప్రేమించినా నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు. ఇంకా నీ ఫ్రెండ్ నన్ను ఏం అర్థం చేసుకుంటాడు? నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకున్నాను కానీ నన్ను ఎప్పటికీ నువ్వు అర్థం చేసుకుంటావు? నీకోసం నీకు దూరంగా ఉండాలనుకున్నాను. నన్ను ప్రేమించానన్నావు, మరి నీ ప్రేమ ఇదేనా? ఎందుకు నా ప్రేమ అర్థం కావట్లేదు? నిన్ను ప్రేమించి నీకు దూరంగా ఉండమంటే నరకంగా ఉందే. కానీ నీకోసం నీకు నచ్చింది మాత్రమే చేస్తున్నాను. ఇంకా నేనేం చేయాలి భూమి, తెలియడం లేదు.
వీవర్ నా చెంప మీద కొట్టిన దానికంటే నీ ప్రేమను గెలుచుకోలేకపోయాననే బాధగా ఉంది. ఆర్మన్ ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పడుకుందువు కదా, టైర్డ్గా ఉన్నావు. హా, నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు కదా, అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నిజమే కదా భూమి, నీకు నేనంటేనే ఇష్టం లేదు. నా నీడను తాకటం కూడా నీకు కష్టమే కదా. నాతో నీకు మాటలు ఏముంటాయి? నీకు కావాల్సింది అదే కదా, నా నుంచి దూరంగా ఉండడమే కదా కావాల్సింది అంటూ భూమి హ్యాండ్ని వదిలేస్తూ ఆ సైడ్కి తిరిగి డ్రింక్ చేస్తున్నాడు. ఆర్మన్ ఫోర్స్గా నెట్టేసరికి భూమి కింద పడుతూ పక్కనే ఉన్న ఫ్లవర్ పాట్కి తగిలి అమ్మ అంటూ అరిచింది. భూమి అరుపుకి ఆర్మన్ తన కండిషన్ చూసేసరికి తన హ్యాండ్లో బాటిల్ వదిలేస్తూ తాగిందంతా దిగేసరికి టెన్షన్గా భూమి దగ్గరకు వచ్చాడు. భూమి ఏదో మత్తులో బై మిస్టేక్ అలా బిహేవ్ చేశాను, బ్లడ్ వస్తుంది పద అంటూను భూమిని రూమ్లోకి తీసుకొని వచ్చాడు. భూమిని బెడ్ మీద కూర్చోబెట్టి తనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇచ్చాడు. బ్లడ్ క్లీన్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకో భూమి. నా మొహం, నా తలకి తగిలిన దెబ్బ నాకేం కనిపిస్తుంది? నాకేమైనా మ్యాజిక్ ఫ్లవర్స్ ఉన్నాయా? డాక్టర్కి కాల్ చేస్తాను. ఆర్మన్ కాల్ చేయబోతుంటే డాక్టర్ వచ్చే వరకు అలానే వదిలేద్దామా? అయినా నాకేమైనా ఆపరేషన్ చేయాలా? ఫస్ట్ ఎయిడ్ మాత్రమే కదా చేయాల్సింది. దానికి డాక్టర్ అవసరమా? ఈ టైంలో కాల్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. వెయిట్, మామ్ని పిలుస్తాను, తను వచ్చి నీకు హెల్ప్ చేస్తుంది. ఆర్మన్ బయటకు వెళ్ళబోతుంటే అత్తయ్య పడుకున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇదంతా చెప్తే టెన్షన్ పడతారు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నువ్వే ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు కదా. నీకేం అర్థం కావట్లేదా? నువ్వే ఫస్ట్ ఎయిడ్ చేయి. భూమి, నువ్వే చెప్పావు కదా నిన్ను టచ్ చేయడం నీకు ఇష్టం లేదన్నావు కదా. నేనే చెప్తున్నా కదా అంటూ ఆర్మన్ చేతికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇచ్చేసరికి ఆర్మన్ భూమి ముందు కూర్చుంటూ తనకి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఆర్మన్, నీ ప్రేమ నీ మాటలో తెలుస్తుంటే నీ బాధ నీ కళ్ళలో కనిపిస్తుంది. నేను ఇన్ని రోజులు చాలా బాధ పెట్టాను కదా. అప్పుడు నిన్ను చాలా మాటలు అన్నాను, కానీ ఇప్పుడు నీతో మాట్లాడడానికి ఒక్క మాట కూడా రావట్లేదు. భూమి, లేట్ అయింది, నువ్వు పడుకో అంటూ భూమికి దూరం జరుగుతుంటే భూమి ఆర్మన్ చేయి పట్టుకుంది. భూమి చేయి పట్టుకునేసరికి తలెత్తిన ఆర్మన్ కళ్ళలోకి సూటిగా భూమి చూస్తుంటే ఆర్మన్ కూడా భూమిని చూస్తున్నాడు. ఆర్మన్, నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుందని ఎప్పుడూ చెప్తూనే ఉంటావు కదా. ఇప్పుడు నా కళ్ళలో నీకేం కనిపిస్తుంది? నిజం పైకి చెప్పలేని నీ బాధ కనిపిస్తుంది. ప్రేమించిన వాడిని ద్వేషించే నీ కష్టం కనిపిస్తుంది. నా వల్ల నువ్వు పడిన నరకయాతన కనిపిస్తుంది. నేను తప్పు చేశాను భూమి, నాకే తెలియకుండా నీ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. తెలీదు భూమి, ఆ తప్పుని మార్చలేను, నీ మనసుని గెలుచుకోలేను. కానీ ఒక్కటి, నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేను. నీ బాధకి కారణం నేనే, నీ సంతోషానికి కారణం కూడా నేనే కావాలనుకుంటున్నా. కానీ అది ఈ జన్మలో జరగదు కదా. ఇప్పటికీ నీ కళ్ళలో నా పైన అదే ప్రేమ, కానీ ఆ ప్రేమను నువ్వు ఒప్పుకోలేవు కదా. బట్ వన్ థింగ్, నేను తప్పు చేశానని నువ్వు అంటున్నావు, కానీ ఆ తప్పు వల్లే నువ్వు నా సొంతం అయ్యావు అనుకుంటున్నాను. లేదంటే నిన్ను మిస్ అయ్యేవాడినే కదా భూమి. భూమి, నా లైఫ్లో నేను ఎప్పుడు ఎవరికి సారీ చెప్పలేదు, బట్ నా లైఫ్లో సారీ చెప్పే ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ నువ్వే భూమి. కానీ నీ బాధకి సారీ చెప్పడం స్మాల్ థింగ్, అందుకే నా ప్రేమని నీకు ఇవ్వాలనుకున్నాను. డ్రింక్ చేశాను కదా, కంట్రోల్ లూజ్ అవుతున్నాను, ఏదేదో మాట్లాడేస్తున్నా. ఏం చేయను? గుండెలో బాధ వద్దంటున్నా వచ్చేస్తుంది. నేను ఇక్కడే ఉంటే నీకు డిస్టర్బ్, నేను వెళ్తాను, యూ టేక్ రెస్ట్. కానీ దూరంగా ఉన్నప్పుడు దూరంగా ఉండడం చాలా ఈజీ, దగ్గరగా ఉంటూ దూరంగా ఉండడమే కష్టం అంటూ భూమి చేయి విడిపించుకుంటూ ఆర్మన్ బయటికి వెళ్ళాడు. ఆర్మన్ మాటకి అలానే కూర్చున్న భూమి ఆర్మన్ బయటకు వెళ్ళేసరికి పరుగున బయటికి వస్తూ ఆర్మన్ని వెనక నుంచి హక్ చేసుకుంది. ఆర్మన్ వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటూ, నాకు నువ్వు కావాలి ఆర్మన్, నీ ప్రేమ కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు, నువ్వు మాత్రమే కావాలి. ఇన్ని రోజులు నీ ప్రేమ నా మనసుకి తెలుస్తున్నా ఆ ప్రేమను ఒప్పుకోలేకపోయాను, కానీ ఇప్పుడు కాదు. లవ్ యూ ఆర్మన్, ఐ లవ్ యూ సో మచ్. నేను చెప్తే వినాలని నువ్వెంత ఆశపడ్డావో, నీకు చెప్తే నువ్వు వినాలని నేను అంత ఆశపడ్డాను. నీ మీద నా ప్రేమ నిజమైంది ఆర్మన్, అందుకే ఏదేమైనా నా ప్రేమ నన్నే చేరింది. లవ్ యూ సో మచ్ ఆర్మన్, నన్ను వదిలిపెట్టకు అంటున్న భూమిని
అమాంతం తన వైపుకు తిరిగి హగ్ చేసుకుంటూ, నువ్వు కాదు అన్నప్పుడే నిన్ను వదల్లేదు. అలాంటిది ఇప్పుడెలా వదిలేస్తాను? నీ ఈ మాట కోసమే భూమి వెయిట్ చేస్తుంది. లవ్ యూ సో మచ్ అంటూ ఆర్మన్ కూడా భూమిని పట్టుకున్నాడు. ఓడి అమ్మ, ఇదేంటి నాకు ఫుల్గా కిక్కెక్కేసిందా? అసలు నేనేం చూస్తున్నాను? ఆఫీస్లో జరిగిన దానికి ఇద్దరు శాశ్వతంగా దూరం అవుతారనుకుంటే ఇలా ఒక్కటయ్యారు. అంటే ఇప్పుడు నేను పార్టీ చేసుకోవడం వేస్ట్ అయిందా అనేసి షాక్గా చూస్తుంది హైటెక్ బామ్మ. సో ఆర్మన్ భూమి ఇద్దరు కలిసిపోయారు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.